నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో గల్లా కుటుంబీకుల ప్రచారం. కృష్ణా ఫ్యాన్స్ తో భేటీ అయిన గల్లా. విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గల్లా అరుణకుమారి. పశ్చిమలో ప్రచారం చేపట్టిన రమాదేవి. పశ్చిమలో విస్తృతంగా పర్యటిస్తున్న మద్దాలగిరి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం. మంగళగిరిలో నారా లోకేష్ విస్తృత ప్రచారం. టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. తూర్పులో ఆసక్తిగా మారిన రాజకీయాలు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. వైసీపీ ఏపీలో గెలుస్తుందని కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదం. టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎంపీ కనకమేడల. హీరో మహేష్ బాబు 21వ చిత్రం మహర్షి విడుదల సందర్భంగా కొత్తపేట పచ్చిపులుసు మండపంలో మహేష్ బాబు కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంపీ గల్లా జయదేవ్ సతీమణి పద్మావతితో పాటు గల్లా కుటుంబీకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా జయదేవ్ కుటుంబాన్ని కృష్ణా మహేష్ బాబు ఫ్యాన్స్ ఘనంగా సత్కరించింది. అనంతరం జయదేవ్ మాట్లాడారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ లో తనతో పాటు టీడీపీ అభ్యర్థులందరినీ కృష్ణా మహేష్ బాబు అభిమానులంతా గెలిపించి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. 2019 ఎలక్షన్స్ అంటే మన దేశానికి మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. ఎందుకంటే మన రాష్ట్రానికి రావాల్సిన రైట్స్ అన్నీ లాస్ట్ 5 years నుంచి నరేంద్ర మోడీ ఎంతో అన్యాయం చేసి మనకి ఇచ్చిన రైట్స్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అయినా లేకపోతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన అష్యూరెన్సెస్ అయినా ఒకటి కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి ఎట్టయినా సరే ఈసారి మళ్ళా నరేంద్ర మోడీ పీఎం అవగొద్దని మన రాష్ట్రం అందరూ కోరుకుంటున్నాము. మన రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దేశమంతా తిరిగి ఆపోజిషన్ లీడర్స్ అందరినీ కలిసి యునైట్ చేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఎట్టయినా సరే మళ్ళీ నరేంద్ర మోడీ పీఎం అవగొద్దని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటే మన రాష్ట్ర ఆపోజిషన్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని క్వశ్చన్ చేయలేదు. ఒక్కసారి కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయలేదు. బాగా ఆలోచించి కరెక్ట్ క్యాండిడేట్కే వేయాలి. నా దృష్టిలో జయగల అనేది కరెక్ట్ క్యాండిడేట్ అని నా దృష్టిలో అని అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా జై నా ఫ్యామిలీ మెంబర్ అని కాదు. నేను మనస్ఫూర్తిగా తను ఒక మంచి స్వచ్ఛమైన పార్లమెంట్ గట్టిగా నమ్ముతున్నాను. గుంటూరు ప్రజలకే కాదు ఏపీ జనాలందరికీ కావాల్సిన నాయకుడు జై. అలాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉంటే ఎప్పుడైనా మన ఏపీ ప్రజలకి లాభమే చేరుకుంటుంది. స్పెషల్ స్టేటస్ అనేది పదే పదే పార్లమెంట్లో గుర్తు చేయాలి, కంటిన్యూస్గా ఫైట్ చేయాలి. అప్పుడే మనం సాధించగలం. కృష్ణ గారి అభిమానులకు, మహేష్ బాబు ఫ్యాన్స్కి, సుధీర్ బాబు ఫ్యాన్స్కి నేను చెప్పదలుచున్నది ఏంటంటే మీ ఓట్ల బుల్లెట్లు గట్టిగా గుద్ది ప్రతిపక్షం కనిపించకుండా చేయాలనేసి అందరినీ ప్రార్థిస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తిరిగి గెలిపించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి పశ్చిమ అభ్యర్థి మద్దాలగిరి కోరారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీని, జగన్ను ఓడించాలంటే టీడీపీకి ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ నేత గల్లా అరుణ కోరారు. దేశంలోనే చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని అన్నారు. గల్లా జయదేవ్ లోకల్ కాదని కొందరు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాలల నుంచి వృద్ధుల వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అది గిరి పరిధిలో ఉండే గిరి చేస్తాడు. అదేవిధంగా జయదేవ్ నెక్స్ట్ టైం ఎంపీ అయిన తర్వాత ఎంపీ ల్యాడ్స్లో పెట్టి మేము చేస్తాము. మేమిద్దరం చేయలేని పనులు గవర్నమెంట్లో పెట్టి చేస్తాము. కొన్ని పనులు మా సొంతంగా కూడా చేయిస్తామని చెప్పనేసి నేను మీకు మాట ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి 7 రోజులు ఉంది. 7 రోజులు నిద్రపోకుండా చాలా మంది డబ్బు సంచులతో దిగుతున్నారని చెప్పనేసి వార్తలు వస్తున్నాయి. వాళ్ళే చెప్తున్నారు మా బావగారు ఎవరో ఇన్ని కోట్లు పంపించేస్తారు మాకు అని చెప్పనేసి. కానీ అటువంటివన్నీ ఒక 100 డబ్బు తీసుకుంటే ఒక రోజుకు మనకు మిగులుతుంది. కానీ
ఈరోజు 5 సంవత్సరాలు మనకు సేవ చేయాలంటే మనం ఏం చేయాలనేది మీరందరూ కూడా జనాల్లోకి వెళ్ళి చెప్పాలని చెప్పనేసి నేను మిమ్మల్ని మరి కోరుకుంటూ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక కొలిక్కి తెచ్చి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఎన్నికలు వచ్చాయని, తిరిగి సీఎంగా చంద్రబాబును చేస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలిగిరి అన్నారు. టీడీపీని గెలిపించడం చారిత్రాత్మక అవసరమని వక్కాణించారు. చంద్రబాబు ద్వారానే యువత భవితకు భరోసా దొరుకుతుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జగన్ అధికారం చేపడితే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. మరి పెట్టుబడి నిధికి, రైతులకు పెట్టుబడి నిధి కింద అదనంగా ఇంకో 5,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఎలాగా సాధ్యపడినాయి? మరి ప్రతిపక్షం మీరు చేయలేరు అన్న దానికి చేసినే కాక ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు. ఇవాళ మనం అది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎందుకు ఇవాళ అభివృద్ధి, ఈ డబ్బులన్నీ ఎలా వస్తున్నాయి? ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండింటినీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక కొలమానంగా తీసుకెళ్ళబట్టే ఒక ఆలోచన శక్తి గల మీ అందరూ కూడా మీతోనే కాదు 10 మందికి కూడా చెప్పి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకి ఎంత మేలు జరుగుతుందో వాళ్ళకు కూడా వివరించి మరి మీ సామాజిక బాధ్యతను కూడా మీరు నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా సభావేదికగా కోరుకుంటా ఉన్నాను. నాకు ఎన్ని రకాలైన ప్రెషర్స్ వచ్చినా ఒక విషయంలో ఇందాక సోదరులు చెప్పారు, చాలా రకాలైన ప్రెషర్స్ వచ్చినాయి దాంట్లో, అయినా కూడా నేను ఎక్కడ విరవలేదు. మీ అందరి కోసం మరి కట్టుబడి ఉంటాననుకో ఒక చిన్న నిదర్శనే అది. ఇవాళే కాదు ఎప్పటికైనా సరే, మరి నేను ఎమ్మెల్యే అయినా సరే ఉన్నా సరే నేను ఉన్నంత వరకు మీకు అండదండగా ఎప్పుడు మీ తోడుగా ఉంటానని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళగిరి వార్డుల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు కొడుకుని మనవాడిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఇందులో భాగంగా 36వ డివిజన్లో వెస్ట్ అభ్యర్థి మద్దాలగిరి పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పేద, బడుగు, బలహీన వర్గాలు టీడీపీకి పూర్తిగా అండగా నిలుస్తున్నాయని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలిగిరి చెప్పారు. ఈ మేరకు నగరంలోని 36వ డివిజన్లో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా కోబాల్పేటలో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేకల ప్రభాకర్, తెలుగు మహిళా అర్బన్ అధ్యక్షురాలు పానకాల వెంకట మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్థానికంగా పలువురు వైసీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీలో చేరారు. అన్ని వర్గాల ప్రజల అండతో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా మద్దాలిగిరి, డేగల ప్రభాకర్ వెల్లడించారు. పేదల అభివృద్ధి చంద్రబాబు ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని నేతలు పేర్కొన్నారు. మరి నిన్న మొన్ననే ఇక్కడ ప్రచారం కూడా నిర్వహించాం. ఇవాళ ప్రచారంలో మరి ఇక్కడ కావాల్సిన సమస్యలపై అదివరలో మేము ఈస్ట్లో చేసిన పోరాటాలు అన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ఈరోజు మాకు మద్దతుగా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వచ్చారు. సోదరు పుల్లారావు గారు, శ్రీను గారు, వెంకట్రావు గారు, మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సుమారుగా 120 మంది కుటుంబాలు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ఇవాళ ప్రతి ఒక్క ప్రజల్లో కూడా చిరస్థాయిగా నిలబడేగా ఉండిపోతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు పార్టీలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వర్గాలు, అలాగే ఎస్సీ వర్గాలు కూడా అందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆదరించే పరిస్థితికి వచ్చింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో టీడీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. పశ్చిమ అభ్యర్థి మద్దాలిగిరి, ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి స్థానికంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఈ సందర్భంగా గిరి, రమాదేవి తెలిపారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలే టీడీపీ విజయానికి దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
ఈరోజు 45 వార్డులో ప్రచారం చేస్తున్నాము. మతాలగిరి గారు, అదే రకంగా టీడీపీ కార్యకర్త మేనీ గారితో, ఇంకా సాయితో, ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా చాలామంది మన తెలుగుదేశ మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా స్పందన బాగుంది. ఆడవాళ్ళందరూ చక్కగా నవ్వుతా షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, నమస్కారం పెట్టడం కానీ, కానీ ఎక్కువ రెస్పాన్స్ అనేది తెలిసేది పెద్దవాళ్ళలో, మహిళల్లో బాగా తెలుస్తూ ఉంది. పెద్దవాళ్ళు అయితే లేచి ఎవరికమ్మా ఓటేస్తారంటే ఇంకెవరికి వేస్తామా, చంద్రన్కే వేస్తాము అని చెప్తున్నారు. నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు పెద్దోళ్ళకి డబ్బులు ఇవ్వాలని అనుకునే వాళ్ళం కాదు. అందరూ ఉమ్మడి కుటుంబాలు, అందరూ పిల్లలు ఉన్నారు కదా చూసుకుంటారని అనుకునేవాళ్ళు. మిగతా అమెరికాలో పెరిగేటప్పుడు కూడా సోషల్ సెక్యూరిటీ మాకు అక్కర్లేదు, ఎందుకంటే మన ఫ్యామిలీసే సోషల్ సెక్యూరిటీ అని చెప్పేదాన్ని. ఇవాళ ప్రతి ఒక్కరికి పేదవాడికి కూడా ఒక భరోసా కల్పిస్తూ ఉంది. ఇవాళ నేను లేకపోయినా సరే నా కుటుంబాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆదుకుంటుంది అని ఒక భరోసా నిజంగా పేదల్లో ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. మరి అలాగే సోదరుమణులందరూ కూడా మరి ఇవాళ రుణమాఫీలు తీసుకోవడం, మరి డ్వాక్రా రుణమాఫీలు తీసుకోవడం ఇవాళ వాళ్ళకి ఆనందంగా ఉంది. మరి అలాగే వచ్చే సంవత్సరం 5 ఏళ్లలో కూడా మరి ఈ రుణమాఫీ 5 ఏళ్ళు కూడా కొనసాగించడంపై వాళ్ళు సర్వత్రా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అలాగే ఇక్కడ సందర్ నగర్ కానివ్వండి, పిచ్చుకులగుంట కానివ్వండి, రజక్ కాలనీ కానివ్వండి, ఇక్కడ బీఫామ్ పట్టాలు రిజిస్ట్రేషన్లు మరి చాలా చేయాల్సిన వర్క్ ఉంది. తప్పకుండా మరి ఈస్ట్లో మేము ఇప్పటికే 7,000 ఇళ్లకి బీఫామ్ రిజిస్ట్రేషన్కి రెడీ చేసి పెట్టి ఉంచాం 5 ఏళ్ల కాలంలో. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేకించి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా తిరిగి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ తరపున నసీర్ అహ్మద్, జనసేన అభ్యర్థిగా జియావుల్ రెహమాన్ బరిలో ఉన్నారు. ఎన్నికల విజయం కోసం పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరు నగరంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేకించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈస్ట్ నియోజకవర్గంపై అందరి చూపు పడింది. ఈ మేరకు ప్రతిపక్ష వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. ఇకపోతే మూడో పార్టీ అయిన జనసేన అభ్యర్థిగా జియావుల్ రెహమాన్ బరిలో ఉన్నారు. ప్రత్యేకించి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ముస్తఫాకి స్థానిక ప్రజల్లో కొంతమేర ఆదరణ ఉందనే చెప్పవచ్చు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేయకపోవడం, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కొంత నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు కాదని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మద్దాలిగిరికి టీడీపీ టికెట్ కేటాయించింది. దీంతో మైనార్టీల నుండి వ్యతిరేకత వ్యక్తమవడంతో మద్దాలిగిరి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తూర్పు టికెట్ ని తిరిగి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నజీర్ అహ్మద్ కి ఎమ్మెల్యే సీటు కేటాయించారు. అయితే అప్పటి వరకు వైసీపీలో పనిచేసిన నజీర్ అహ్మద్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పట్ల స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్పటి వరకు టీడీపీలో పనిచేసిన మాజీ మంత్రి మహ్మద్ జానీ, షౌకత్ లాంటి కీలకమైన నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. అయినప్పటికీ మైనార్టీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు టికెట్ కేటాయించడంతో ఆయా వర్గాల సపోర్ట్ పూర్తిస్థాయిలో ఉంటుందనే భావనలో తెలుగుదేశం పార్టీ పెద్దలు ధీమాలో ఉన్నారు. అదేవిధంగా నజీర్ అహ్మద్ కి ఎంపీ గల్లా జయదేవ్ అండదండలు పూర్తిగా ఉన్నాయి. గల్లా అండదండలు బీజేపీపై వ్యతిరేకత నేపథ్యంలో ముస్లిం మైనార్టీలు టీడీపీ గెలుపుకి సహకరిస్తారనే అంచనాలు వేస్తున్నారు. ఇకపోతే మూడో పార్టీ అయిన జనసేన అభ్యర్థిగా జియావుల్ రెహమాన్ ఎన్నికల బరిలో ఉన్నారు. జనసేన పార్టీ ప్రధానంగా తూర్పు నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గంతో పాటు మైనార్టీల ఓటింగ్ పై ఆశలు పెట్టుకుంది. జనసేనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుత ఎన్నికల్లో గెలుపుపై అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు. విజయ అవకాశాలపై ధీమా పెట్టుకున్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఏ పార్టీ అభ్యర్థిని విజేతగా నిలుపుతారో ఏప్రిల్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ప్రిసైడింగ్ పోలింగ్ అధికారులకు ఏసీ కళాశాలలో పోలింగ్ నిర్వహణపై శిక్షణా తరగతులు నిర్వహించారు. వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగిన శిక్షణా కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ బూత్లకు ఈ నెల 11న వేకువజాముకే తమ జట్టు సిబ్బందితో చేరుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఓటర్లందరూ ఓటు సద్వినియోగం చేసుకుని విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులు సూచించారు.
పక్కన చదవాలంటే 7 ఎక్కడ వాళ్ళు లగేజ్ ఎత్తుకోమంటారని ఇంతకుముందు ఓపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. కొంతమంది ఎక్సలెంట్ గా టీం వర్క్ తో వచ్చి చేస్తారు. ఇప్పుడు ఆ క్వశ్చన్ కమ్ టు ది పిఓ అండ్ కోఆర్డినేట్ విత్ యూ, దట్స్ ఆల్. అంతే, వాళ్ళు కూడా రావాలి, మీ లగేజ్ తీసుకొని అందరూ షేర్ చేసుకోవాలి, మీరు చేసుకున్నందుతో పాటు అందరూ పోవాలి. మళ్ళా మోడీ దయాదాక్షిణ్యాలతో ఏపీకి కియా మోటార్స్ రాలేదని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు. గుజరాత్కు కియాను తరలించేందుకు మోడీ విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పారు. వైసీపీ ఏపీలో గెలుస్తుందని కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని తెలిపారు. జగన్, కేసీఆర్, కేటీఆర్ ఇచ్చే స్టేట్మెంట్లు మోడీకి భజన చేస్తున్నట్లుగా ఉన్నాయని కనకమేడల ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు జరపడానికేమో మోడీ గారికి 10 ఏళ్ళు ఉంటుంది. రాజధాని కోసం సెంటు భూమి కూడా లేకపోయిన చంద్రబాబు నాయుడు గారికేమో 5 ఏళ్లలో మొత్తం కట్టేయాలి. ఇక్కడ ఈ కంపారిజన్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం కనుక మనం చూసినట్లయితే అన్ని హంగులు ఆర్థికపరమైనటువంటి అన్నీ కూడా ఉండి ఒక రాష్ట్రానికి ఆదుకోవలసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆదుకోకుండా స్టిక్కర్ బాబు అని చెప్తాడు ఆయన. అంటే ఏమిటంటే మా పథకాలకు ఆయన పేరు పెట్టుకున్నారని. అదే స్టేట్మెంట్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు చేశాడు తప్ప చంద్రబాబు ఏమీ లేదని. అసలు వీళ్ళకి కేంద్రం అంటే ఏంటో తెలుసా? ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ నడుస్తున్న విషయం వీళ్ళకి తెలుసా? కేంద్రానికి పన్నులు ఎక్కడి నుంచి వెళ్తాయి అన్నటువంటి విషయం వీళ్ళకి ఆలోచన ఉన్నదా? రాష్ట్రాల యొక్క సమాఖ్య ఫెడరల్, కేంద్రం అది కేంద్రము సెంట్రల్. కేంద్ర ప్రభుత్వం అందుకనే మిథ్యాన్ని రామారావు గారి కాలంలో అనటం జరిగింది, దాన్ని ఊరిని అనలేదు. భవిష్యత్ భారత్ మనందరి బాధ్యతలపై నగరపాలెం తాజ్ హోటల్లో మేధోమదన కార్యక్రమం జరిగింది. మా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రిటైర్డ్ డీజీపీ సుబ్బారావు, సన్షైన్ హాస్పిటల్ ఎండీ గురువారెడ్డి, ప్రముఖ న్యాయవాది గంగా భవానీ, ఆడిటర్ రవికుమార్ తదితరులు హాజరయ్యారు. ఉజ్వల భారతావళి నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని గురువారెడ్డి, డాక్టర్ ఆదినారాయణ పిలుపునిచ్చారు. భారత్ పట్ల సానుకూల దృక్పథం, సమకాలీన రాజకీయాల వ్యవస్థలోని లోపాలు చక్కదిద్దాల్సిన గురుతర బాధ్యత నవతరంపై ఉందన్నారు. అందుకు మేధావులు తమ విలువైన మార్గదర్శకత్వాన్ని అందించాలని గురువారెడ్డి, ఆదినారాయణ కోరారు. మన దేశంలో పక్క దేశంలో రాకెట్లు పడతాయి, బాంబులు పడతాయి, మనం ఎట్లా భయపడక్కర్లేదు, మనందరూ సేఫ్గా నిద్రపోవచ్చు. తర్వాత పీస్ లవింగ్ కంట్రీ, రైల్వేస్ one of the largest empire in the world, the cheapest transport in the world for this billion population. For the cheapest education, మేము మెడికల్ కాలేజీలో ఎంత రాసేవాళ్ళ బిఆర్కే 500 రూపాయలు 500 40 రూపాయలు ఫీజుతో బయటపడ్డాము. ఇప్పుడు 40 రూపాయలు పడకపోయినా 4 కోట్ల అక్కర్లా. ఇండియాలో యూనివర్సిటీ చీపెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్, ఆ వాల్యూ క్వాలిటీ ఎడ్యుకేషన్. అట్లానే చీపెస్ట్ హెల్త్ కేర్. మీరు అందరూ బాగుంటుంది, గురువారెడ్డి దగ్గర మొబైల్ 3 లక్షలు వేస్తారు, ఇంకోటి కూడా వేస్తారు. ఇదే 3 లక్షల జాయింట్, అదే జాయింట్ లండన్లో 30 లక్షలు అవుతుంది, అమెరికాలో 3 కోట్లు. ఈ గ్రో అయ్యేటప్పుడు ముఖ్యంగా యూత్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇండియా గ్రోత్ ఇంకా బాగుంటుంది, ఈ వచ్చిన గ్రోత్ని మనం ఎట్లాగా ఎంజాయ్ మీన్స్ ఫలాన్ని అందుకోవచ్చు అన్న విషయం అయ్యి వివిధ ఫీల్డ్ నుండి, వివిధ ఎక్స్పర్ట్స్ నుండి వాళ్ళ మెసేజ్లు, రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది వివరంగా విపులీకరించారు. మేము ఈ ఫ్యూచర్ అనే ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేసి ఓల్డ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్స్ ప్లస్ యంగ్ యాస్పిరేషన్స్ వీళ్ళతో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఫ్యూచర్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఎక్కువ మందికి యూత్కి ఉపయోగపడేటట్టు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజన్లో టీడీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ వెస్ట్ అభ్యర్థి మద్దాల గిరి, మాజీ కార్పొరేటర్లు బుజ్జి, సైదా ఇతర నేతలు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నగర శివారు కాలనీల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసినట్లు ఈ సందర్భంగా గిరి తెలిపారు. అన్ని ప్రాంతాలలో పార్టీ బలంగా ఉన్నందువలన తమ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా రోడ్లు కానివ్వండి, యూజీడీ కార్యక్రమాలు కానీ,
మరి ఇప్పుడే తీసుకోవడం, మరి ముఖ్యంగా స్టేడియం కింద 4,80,00,000 ఇప్పుడు స్టేడియం కూడా శాంక్షన్ అయి ఉంది. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా జూన్ నెల నుండి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుద్ది. అలాగే 80 లక్షలు చెరువు కింద కూడా మనం శాంక్షన్ చేసుకుని ఉన్నాము. తప్పకుండా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే విధంగా ప్రతి కార్యక్రమం తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి అలాగే ఇవాళ స్వచ్ఛందంగా మహిళలు మరి వృద్ధులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ బయటకు వచ్చేలా మేము చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తామయ్యా, మీరు అడిగిన అడగకపోయినా అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవాళ నేరుగా ప్రజలకి అందటంలో మరి కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ వన్ సైడ్గా చెప్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు తప్పితే మేము ఓటేయమని చెప్పేసి సిపిఐ, సిపిఎం, బీఎస్పీలు బలపరిచిన జనసేన అభ్యర్థుల విజయానికి కార్మికులు కృషి చేయాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారం జనసేనతో ముడిపడి ఉందని అన్నారు. ఐరన్ కార్మికులకు 27% వేతనాలను పెంచేందుకు వ్యాపారస్తులు సుముఖత వ్యక్తం చేశారని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు తెలిపారు. వేతనాలు పెంపుదల పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిపిఐ అభ్యర్థి ముప్పాళ్ల నాగేశ్వరరావు గారిని గెలిపించాలని, దాని వంతు నగరంలో కార్మిక వర్గం అంతా తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి కార్మిక వర్గం ఓట్లన్నీ జనసేనతో వేయాలని, అలాగే మంగళగిరిలో ముప్పాళ్ల నాగేశ్వరరావు గారి గెలుపుకి కృషి చేయాలని ఏఐటీయూసీ మఠా కార్మిక సంఘం నుంచి పిలుపునిస్తూ సమావేశంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు జి సురేష్ ఆదాం, పప్పుల రోసిరెడ్డి, ఎం పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ గుంటూరు పార్లమెంటు పశ్చిమ అభ్యర్థులు వల్లూరి జయప్రకాష్, మాధవీలత సంపత్ నగర్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తమకు ఓట్లు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. గుంటూరు నగర అభివృద్దిలో కేంద్రానిదే ప్రధాన పాత్ర అని బీజేపీ గుంటూరు పార్లమెంట్ పశ్చిమ అభ్యర్థి వల్లూరు జయప్రకాష్, మాధవీలత అన్నారు. సంపత్ నగర్ లో ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను పరిష్కరించగల సత్తా ప్రధాని మోడీకే ఉందన్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఒకటే సమభావన కలిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని నరేంద్ర మోడీ గారి పట్ల, స్థానికంగా కన్నా లక్ష్మీనారాయణ గారి పట్ల వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి ద్వారా మాకు అవన్నీ కూడా ఓట్లుగా మారతాయని మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ డెఫినెట్గా మేము విజయం సాధించబోతా ఉన్నాం. పార్టీకి సంబంధించిన మనుషులు ఎవ్వరూ ప్రజలతో కాంటాక్ట్లో లేకపోతే వాళ్ళ నుంచి స్పందన తప్పనిసరిగా రాదు. కానీ ఇక్కడ ప్రజలందరూ చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. నరేంద్ర మోదీ గారి మీద ఉన్న అభిమానాన్ని చెప్తున్నారు. అక్కడ నరేంద్ర మోదీ గారు గెలవాలి అంటే పార్లమెంట్కి గుంటూరు జిల్లా నుంచి జయప్రకాష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారండి. మీరు ఓటు వేసేటప్పుడు దయచేసి డబ్బుల కోసం కాకుండా ఒకసారి క్యాండిడేట్ గురించి మీరు వెరిఫై చేసుకొని క్లీన్ చిట్ ఉందా లేదా చూసుకొని ఓట్లు వేయండి. నరేంద్ర మోదీ గారి మీద అభిమానం ఉంటే సరిపోదు. ఆ అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన రోజు ఏప్రిల్ 11 ఉంది. సో వెళ్ళి మీ అందరు కమలం గుర్తుకు ఓటేస్తే మోదీ గారు గెలుస్తారు. అలాగే స్వతంత్ర సమాచార హక్కు సంఘం తొలి వార్షికోత్సవ వేడుకలు నగరంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కమిటీ నేతలు పలు అంశాలపై చర్చించారు. సమాచార హక్కు చట్టంపై సమాజంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సంఘ జాతీయ నాయకులు బెంజ్మన్ అన్నారు. అవినీతి రహిత సమాజం కోసం సమాచార హక్కు చట్టం బ్రహ్మాస్త్రం లాంటిదని చెప్పారు. గ్రౌండ్ రియాలిటీస్లోకి వెళ్ళి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఈ యొక్క చట్టాన్ని తెలియజేయడానికి ఉద్దేశించి ఈ సంఘం పనిచేస్తూ ఉంది. మరి గ్రామ స్థాయిలో మరి కమిటీలుగా ఏర్పడి మరి పౌరులందరూ కూడా జాగృతి చేయడానికి ఈ చట్టం పనిచేస్తుందని, దాంట్లో భాగంగానే నేడు మరి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఆల్రెడీ మా సంఘంతో కలిసి వారిని గుర్తించి వారికి ప్రత్యేకమైన అవార్డులు ఇచ్చి వారిని సత్కరిస్తూ ఉన్నాము. బ్రాడీపేట 6/19 రమణారెడ్డి అపార్ట్మెంట్ లో వైఎస్ఆర్సీపీ ఆత్మీయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం మాట్లాడుతూ ప్రజలకు చెప్పిన హామీల కంటే చెప్పనివి కూడా అమలు చేసి చూపడం జగన్కే సాధ్యమని అన్నారు. పేరేచెర్లలో ట్రాక్టర్ బోల్తా పడింది. కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సందర్భంలో కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని గుంటూరు టీడీపీ పార్లమెంటరీ అభ్యర్థి గల్లా జయదేవ్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ను కోరారు. నగరంపాలెంలోని పాత సౌత్ ఇండియన్ స్కూల్లో నూతనంగా మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బ్రాంచిని ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు.
పొగాకు బోర్డు కార్యదర్శి సెక్రటరీ అద్దంకి శ్రీధర్ ఐఏఎస్, ఎమ్మెల్యే ఫిలిప్ లాంఛనంగా మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ప్రారంభించారు. అతిథులు మాదాల రాజేంద్ర ప్రసాద్, దుర్గా ప్రసాద్, చక్రవర్తితో కలిసి స్కూల్ డైరెక్టర్ సెబాస్టియన్ దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా శ్రీధర్, ఫిలిప్ మాట్లాడారు. నగరంలో ఉత్తమ విద్యా ప్రమాణాలతో మాంటిసోరీ విద్యా సంస్థకు అందిస్తున్న విద్యను తల్లిదండ్రులంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం సెబాస్టియన్ మాట్లాడారు. Present here on the new branch opening of the Montessori English Medium School here in Guntur. It's a pleasure to be here. I wish the management all the best in future and hope and pray that God encourages them and guides them to grow from strength to strength. The directors of Montessori English Medium School. So I wish them all the best. And ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాంగణంలోనే నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. 5 ఏళ్ళు ఇక్కడే చదువుకొని ఉన్నాను. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ బికమ్ అన్ IAS ఆఫీసర్ అండ్ నౌ వర్కింగ్ యాజ్ సెక్రటరీ టొబాకో బోర్డ్. ఈ ప్లేస్కి మళ్ళీ యాజ్ ఏ గెస్ట్ రావడం ఇట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. And I thank the Montessori English Medium School management for calling me. ఈరోజు మా జీవితంలో మరవలేని రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మేము స్కూల్ ఫీల్డ్ ఎన్నుకున్న తర్వాత మా మనసులో ఎప్పుడు ఒక చిన్న బాధ అలా ఉండేది. ఎందుకంటే పిల్లలకి ఆడుతూ పాడుతూ వాళ్ళ మానసిక వికాసం కోసం మంచి గ్రౌండ్తో అన్ని సదుపాయాలతో కూడిన ఒక మంచి ప్రెమిసెస్ లేకపోవడం అనేది మా మనసులో ఎప్పుడు బాధగానే మిగిలింది. బట్ ఈరోజు బై గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు, మా సౌత్ ఇండియన్ స్కూల్ యాజమాన్యం వాళ్ళ తమ సంస్థనే మా మోంటిసోరీ బ్రాంచ్ కోసం అన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అద్దంకి శ్రీధర్ బాబు గారు లాంటి గొప్ప వ్యక్తులు చదవడం అనేది చాలా గ్రేట్. వీ హ్యావ్ టు డెఫినెట్లీ రిమెంబర్ ఎవ్రీవన్, ఆల్ దోస్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ దిస్ స్కూల్. ఇన్ ద కమింగ్ డేస్ మా మోంటిసోరీ యాజమాన్యానికి ఇంకా ఎక్కువ బాధ్యతలు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు భావిస్తున్నాము కమింగ్ డేస్లో. నూరు భాషల మద్దతు వైసీపీకే ఉంటుందని నూరు భాషల సంఘం నేత స్టార్ మస్తాన్ అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంటు పరిధిలోని ముస్లిం నూరు భాషల సంఘ ఆత్మీయ సమావేశం జరిగింది. నూరు భాషలకు టీడీపీ తీరని అన్యాయం చేసిందని నేతలు మండిపడ్డారు. వైసీపీ నేతల కోసం నూరు భాషలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నారాచంద్రనాథ్ అని చెప్పి అందరూ కూడా సింహగర్జన ఒకటి పెట్టారు, నూరు భాష సింహగర్జన. ఆ మీటింగ్కి అందరూ కూడా ఏమని అన్నారంటే ఇది టీడీపీ పార్టీ మీటింగ్ అని చెప్పారు. మేము ఆ రోజు కూడా ఇదే ఖండించాము. వైఎస్ఆర్ నూరు భాషలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉండాలని ఆ రోజు మేము ఖండన ఇవ్వడం జరిగింది. మాకు నూరు భాష చంద్రబాబు నాయుడు చేసిన ఏమీ లేదు, ఒరిగిందేదో మోసపూర్తిగా మాటలు చెప్పి ఏ ఒక్క హామీలు కూడా మాకు ఇవ్వలేదని చెప్పి ఈ సభావేదిక తెలియజేస్తున్నాను. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గణనీయ ఓట్లు సాధించిన బహుజన అభ్యర్థి ప్రత్యూష సుబ్బారావును అరండల్పేటలో అభినందించారు. బహుజన సంఘాల ప్రతినిధులు వైకే, రమణయ్య, నీలాంబరం, పద్మారావు తదితరులు సుబ్బారావును అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాంకేతికంగా ఓడినా నైతికంగా సుబ్బారావు విజయం సాధించడం అంబేద్కర్ భావజాల విజయమని వక్తలు పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ, తదితర ప్రాధాన్యత ఓట్లు వేల సంఖ్యలో వేశారు సుబ్బారావుకి. దాని అర్థం ఏమిటంటే ఈ దేశంలో బహుజన భావజాలంతో, ఫూలే అంబేద్కర్ల సిద్ధాంతాలతో రాజకీయ పోరాటం చేసేటటువంటి అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయని స్పష్టమైపోతా ఉంది. పశ్చిమ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ టి సేవాకుమార్ ఆదివారం బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ప్రజాధనం ప్రతి పైసాకు జవాబుదారీతనం చూపిస్తారని, ధర్మబద్దమైన రాజకీయాలకు ప్రతిబింబంగా నిలుస్తారని హామీ ఇచ్చారు. విజిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. మోకాళ్ల నొప్పి, నడు నొప్పి, భుజం నొప్పి వంటి దీర్ఘకాల కీళ్ల నొప్పులకు ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందని శ్యామ్ ఫిజియో కేర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దేవకి అన్నారు. ప్రతి 4వ ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో భాగంగా రామిరెడ్డి తోటలో ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరం జరిగింది. ప్రస్తుతం అందరూ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఎక్కువగా వినియోగిస్తున్నందున సర్పైకల్ స్పాండిలైటిస్ తో బాధపడుతున్నారని, కావున ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చని అన్నారు. లామ్ చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 2 రోజుల రీసెంట్ అడ్వాన్స్డ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ విద్యార్థులు నూతన సాంకేతికతను పెంపొందించుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరులో గల్లా కుటుంబీకుల ప్రచారం, కృష్ణా ఫ్యాన్స్ తో భేటీ అయిన గల్లా, విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గల్లా అరుణకుమారి, పశ్చిమలో ప్రచారం చేపట్టిన రమాదేవి.
పశ్చిమలో విస్తృతంగా పర్యటిస్తున్న మద్దాలగిరి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం. మంగళగిరిలో నారా లోకేష్ విస్తృత ప్రచారం. టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. తూర్పులో ఆసక్తిగా మారిన రాజకీయాలు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. వైసీపీ ఏపీలో గెలుస్తుందని కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదం. టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎంపీ కనకమేడల. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.